వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎడ్యుకేషనల్ ఛానల్. ఈరోజు అంశం జాతీయ పతాకం. మన భారతదేశం యొక్క జాతీయ పతాకాన్ని త్రివర్ణ పతాకం అని కూడా అంటారు. ఈ త్రివర్ణ పతాకాన్ని 1921వ సంవత్సరంలో విజయవాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పింగళి వెంకయ్య గారు రూపొందించి ప్రదర్శించారు. మన జాతీయ పతాకం యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి 3:2. ఇందులో 3 రంగులు ఉంటాయి: కాషాయం, తెలుపు, ఆకుపచ్చ. కాషాయం ధైర్యానికి, త్యాగానికి మరియు దేశభక్తిని సూచిస్తుంది. తెలుపు రంగు శాంతికి, సత్యాన్ని సూచిస్తుంది. ఆకుపచ్చ విశ్వాసం, పరాక్రమం మరియు నమ్మకాన్ని సూచిస్తుంది. ఈ త్రివర్ణ పతాకం మధ్యలో ఉన్న తెలుపు రంగు దగ్గర ధర్మచక్రం, అశోకుని యొక్క ధర్మచక్రంలో 24 ఆకులు ఉంటాయి. ఈ 24 ఆకులు 24 గంటలను, ధర్మాన్ని, న్యాయాన్ని, క్రమశిక్షకి సూచిస్తూ ఉంటాయి. మన యొక్క జాతీయ పతాకం రాజ్యసభ ఆమోదించబడిన సంవత్సరం 1947 జూలై 22. అధికారికంగా ప్రదర్శించబడిన తేదీ 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి. ఇప్పుడే మనకు స్వాతంత్ర్యం వచ్చింది. తొలిసారిగా దీన్ని పార్లమెంట్ పైన ఎగురవేశారు. ఇంట్రెస్టింగ్ అంశాలు తెలుసుకోవడానికి మన ఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.